హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ని మనము చేద్దాము. సో రేపటికి 23కి ఏ విధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవ్వచ్చు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అనేటువంటిది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్లో ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఇక్కడ ఉంది. మీరు గమనించారా? చూడండి, 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా ఇది ట్రేడ్ అవుతుంది. అక్కడి నుంచి బ్రేక్ అయినప్పుడు కిందకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ రెక్టాంగిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి, ఇక్కడ వరకు మార్కెట్ అనేటువంటిది చూడండి, రేపు కానీ ఇది ఇలా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం మార్కెట్ ఇలా పోయి ఈ జోన్ దాకా వచ్చి మరలా కిందకు వస్తుంది. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చక్కగా మీరు ట్రేడ్ చేసే క్రమంలో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, అదేవి కాకుండా రేపు కానీ ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేసిందంటే మార్కెట్, ఇదిగో ఈ సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము కిందకి వెళ్తుంది. ఈ సపోర్ట్ లెవెల్ ఇలా బ్రేక్ చేసిందంటే మార్కెట్ ఇలా కిందకు వస్తుంది. అర్థమవుతుందా? ఫ్రెండ్స్, నేను లెవెల్స్కి ఇస్తాను, అందులోకి ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాను. ఫ్రెండ్స్, మార్కెట్లో ఎవరు కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆప్షన్స్లో ప్రీమియం డికే అనేటువంటి ఒక వాల్యూ ఉంటుంది, థీటా డికే అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ ప్రీమియం డికే అనేటువంటి దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. చాలా తక్కువ మందికి మాత్రమే దాని మీద కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ మార్కెట్లో ప్రీమియం డికే వాల్యూని కంట్రోల్ చేయలేక చాలామంది ఇబ్బంది పడుతున్నట్టుగా జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో ట్రేడర్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, లాభం వచ్చినప్పుడు మనిషి తక్కువ లాభం వచ్చినప్పుడు ఎగ్జిట్ చేస్తాడు ట్రేడరు, ఎక్కువ లాభం వచ్చినప్పుడు ఎగ్జిట్ చేయడు. ఇంకాస్త పెరుగుతుంది, ఇంకాస్త పైకి వచ్చినప్పుడు ఎగ్జిట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఒక అభిప్రాయంలో ఉంటాడు కనుక, సో ఈ కారణం బట్టి మనిషి ట్రేడర్ అనేటువంటి వాడు మోసపోతాడు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకు నిమిత్తం మీ ఆప్షన్స్లో దయచేసి ఎవరు ట్రేడ్ చేయకండి. మీరు ఎవరైనా సరే, మాకు స్టాక్ మార్కెట్లో మేము కొత్తగా వచ్చాం, స్టాక్ మార్కెట్లో మేము డబ్బులు పోగొట్టుకున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, దానికి ఫోన్ చేయండి. చక్కగా మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చో దాని గురించి మనం మాట్లాడుకుందాము. వాట్సాప్ చేయండి, 2 నెంబర్స్ ఇచ్చున్నాను, వాట్సాప్ చేయండి, మాట్లాడదాం. సో ఈ లెవెల్స్ అన్ని డ్రా చేస్తున్నాను, ఈ లెవెల్స్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేయండి. వన్స్ ఈ లెవెల్ క్రాస్ చేసిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని యథార్థం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు తూచా తప్పకుండా ఈ లెవెల్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ లెవెల్స్ వన్స్ నేను చెప్పినట్టు ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే ఆ లెవెల్కి వస్తుంది, ఆ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే ఆ లెవెల్కి వస్తుంది అర్థం. కాబట్టి దానికి అనుగుణంగా మీరు ట్రేడ్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నిఫ్టీలోకి వెళ్దాం. ఇది చూడండి, నిఫ్టీ అనేటువంటి దాని పరిస్థితి చూస్తే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేద్దాం. చూడండి, ట్రెండ్ లైన్ అంటే పర్ఫెక్ట్గా మనం డ్రా చేస్తే చూడండి, ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసినప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఇది బ్రేక్అవుట్ చేసింది. చూసారా? ఇలా బ్రేక్అవుట్ చేసి దీని కిందే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది మార్కెట్ అనేది కిందకి ట్రేడ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? చూడండి, కొద్దిగా మైన్యూట్గా మనం వెళ్తే మాత్రం ఇక్కడ రేపొద్దున ఈ లెవెల్స్ కానీ ఇది ఈ లెవెల్ నుంచి కానీ ఇది బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇది నెక్స్ట్ ఈ లెవెల్ దాకా కూడా రావచ్చు. ఇలా ట్రేడ్ ఏంటంటే ఇలా కింద దాకా రావచ్చు. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? మీరు దాని తగ్గట్టుగా ట్రేడ్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ లెవెల్స్ని ఇప్పుడు డ్రా చేస్తాను, ఆ లెవెల్స్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒక లెవెల్, ఇదొక లెవెల్. చూడండి, దయచేసి ఎవరు కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేయకండి. ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా లాస్ అయిపోతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది లెవెల్స్. రేపు ఈవినింగ్ పూట మరలా కూడా మనం స్టాక్స్ని అనాలిసిస్ ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఏ విధంగా ట్రేడింగ్ అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, పరచాలు ఇదే కాకుండా
ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ మీద ఒక స్ట్రాటజీ అనేటువంటి దాని మీద మనం వీడియో చేస్తున్నాం. 3 బుల్లిష్ క్యాండిల్, 3 బేరిష్ క్యాండిల్ మీద క్యాండిల్ టెక్నిక్ మీద వీడియోస్ చేశాను. అదేవిధంగా రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అనే దాన్ని మేము సెలెక్ట్ చేసి రేపు ఇంట్రాడే స్టాక్స్ మీద నేను వీడియోస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన కొన్ని రోజులతోనే మీరు ఒక మంచి ట్రేడర్గా అవుతారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? డిస్క్రిప్షన్లో నాతో ఈ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడాలనుకుంటే ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అన్న, మేము ట్రేడింగ్ సరిగ్గా చేసుకోలేకపోతున్నాము, కొద్దిగా మా హెల్ప్ చేయండి, దీనికి సంబంధించినటువంటి ట్రేడింగ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలనే విషయం గురించి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉందని అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మనం ఫోన్ మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.